నీళ్ల బదులు భారతీయుల రక్తాన్ని అందులో పారిస్తామన్నాడు బిలావల్ భుట్టో జర్దారి. ఇప్పుడు అదే సింధూరం అని పేరు పెట్టి మరి పేల్చొదులు పెట్టింది భారతదేశపు యుద్ధ విమానాలు వెళ్ళి లేదా మిస్సైల్స్తో అటాక్ చేసి. అదే సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మౌలికమైనటువంటిది దౌత్యపరంగా పాకిస్తాన్ కరెక్ట్ అని చెప్పినప్పుడు ప్రపంచంలో ఒక్కడు కూడా, ఇంక్లూడింగ్ చైనా వీళ్ళు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇస్తామన్నారు టర్కీలు. అంతేగాని అది ఉగ్రవాదం కాదని చెప్పలా, ఆ ఉగ్రవాదం తప్పులేదని చెప్పలా. ఇది నెంబర్ 2. అక్కడ కాశ్మీర్ ప్రస్తావన కంటే కూడా వాళ్ళు ఉగ్రవాదులన్న ప్రస్తావన తేవడంలో భారతదేశం సక్సెస్ అయింది, దౌత్యపరమైనటువంటి విజయం సాధించింది. అదే సందర్భంలో ఆర్థిక పరంగా అన్ని రకాల ఆంక్షలు పెట్టి వాళ్ళని గొక్క తిప్పుకొనేయకుండా చేయడం ద్వారా 3వ రకమైనటువంటి విజయం సాధించింది. ఇప్పుడు ప్రత్యక్ష దాడి ద్వారా 4వ రకమైనటువంటిది, న్యాయాన్ని 4 పాదాల తీసుకురావాలనుకున్నటువంటి భారతదేశం ఆ పాదాలకి అడ్డుపడి మోకాళ్ళ మీద దేకేలా చేయాలనుకున్నటువంటి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి బహుమానం అదే నరేంద్ర మోడీ చాణక్యం.